మొదటి తిమోతి అదే అధ్యాయం, అదే పుస్తకంలో 4వ అధ్యాయం 14. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీకు వరం ఉందని ప్రవచనం. నీకు వరం ఉందని ఎవరు చెప్పాలి? భాషలు నువ్వు మాట్లాడితే అర్థం చెప్పేవాడు ఉండాలి. నువ్వే కలిసిరు కరిసిరు కరకము కరకమ అన్నావు అనుకో, ఎర్రి చూపులు చూస్తారు జనం అంతా. ఇలాంటి భాషలు ఉన్నాయి దరిద్రుల మధ్య ఈరోజు సమాజంలో. దొంగ వెధవలంతా. ఎవరికి భాషల వరం లేదు. ఇప్పుడు ఆంధ్రదేశ్ కృతదేశ్ కాతురుషి చంద్రదేశ్ ఆ నూరు అలాగే తిరుగుతుంది. చూడండి, అందరూ ఒక భాష చెప్పరు. వెధవలీళ్ళు వాళ్ళు కొన్ని ఆలోచిస్తారు, ఆలోచించి కొన్ని పదాలు బట్టి పెడతారు. ఆ బట్టి పదాలు శ్లోకాల్లా చెప్తారు వీళ్ళు, అంతేగాని భాషలు కాదు. ఒకరోజు చిన్నప్పుడు నేను పెంతుకొచ్చి గుడికి వెళ్ళాను. అందరూ భాషలు మాట్లాడుతున్నారు. ఆ పాస్టర్ అన్నాడు, వరం లేనివాడు పాప అన్నాడు. నాకు చాలా బాగా, మీకు ఎక్కడంటే గోలీలపాలెం ఉంది కదండి, ఇక్కడ గొల్లలపాలెం ఉందా? గొల్లలపాలెంలో డౌన్లో ఇండియా పెంతుకొచ్చే సంఘం, దేవుని సంఘం, అప్పుడు పాకది షెడ్. ఆ షెడ్లోకి వెళ్ళాను నా చిన్నప్పుడు. అంటే ఇంచుమించు ఒక 45-50 ఏళ్ల క్రితం సందర్భం చెప్తున్నాను మీకు. అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళందరూ భాషలు మాట్లాడుతుంటే ఆ గొల్లలపాలెం నుంచి పెంతుకొచ్చే చర్చిలోను నేను ఒక్కడే భాషలను అమాయకంగా చూస్తున్నాను. ఆ దరిద్రుడు నా పక్క చూస్తున్నాడు. ఇది నాకే భాష లేదు, నాకు అబద్ధం ఆడటం ఇష్టం లేదు, నీతిగా నిలబడుతున్నాను. నేను దేవుని మోసం చేయలేను, మనుషుల దగ్గర అబద్ధం ఆడగలను, మనుషులను మోసం చేయగలను. దేవుని ఎలాగ అబద్ధం మోసం చేయగలను? నేను మాటగా నన్ను చూసి ప్రసంగం చేస్తున్నాను. నేను కూడా భాష ఎత్తేసాను. కసంసకన్నా ఈ వెధవ బాధను తట్టుకోలేక పాపని నేను అనిపించుకోవడం ఇష్టం లేక ఒక మాయ భాష మాట్లాడితే మరొక మాయగా అర్థం చెప్తున్నాడు. నోర్మై అన్న నిలబడి, నోర్మై, నేను అబద్ధం మాట్లాడాను, నువ్వే భాషలో అర్థం చెప్తున్నావు అన్నాను. బైబిల్ పట్టుకొని వచ్చాను ఇంటికి. ఈ సమాజంతో అలాంటి యుద్ధం చేశానరా చిన్నప్పుడు. నన్ను చాలా అవమానపరిచారు వీళ్ళంతా.